వదిన గారు, మీరెన్ని చెప్పినా నేను వినను. నిశ్చితార్థం ఇక్కడ జరగడానికి ఒప్పుకోను. లొకేషన్ మారాల్సిందే. ఇప్పుడే చెప్తున్నాను. తర్వాత నన్నంటే ఊరుకోను. ఏ మగ పెళ్లి వాళ్ళు అంటే తమాషాగా ఉందా? నేను ఈ విషయాన్ని వదలను. వదిన గారు, పెద్దబాబు నాకు చాలా కంగారుగా ఉంది నాన్న. నువ్వే వీళ్ళకి ఏదో ఒక విధంగా నచ్చజెప్పి వదిన గారి కోపాన్ని పోగొట్టు. టీ ఎలాగో తీసుకోలేదు, కూల్ డ్రింక్స్ అన్న ఇచ్చి మాట్లాడు. చదువుకున్నవాడు కాబట్టి మన సమస్యను అర్థం చేసుకుంటారు. అలాగేనమ్మా. ఎందుకు గాయత్రి ఇలా చేస్తున్నా? నీకు టీ పెట్టడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని నాతో చెప్పొచ్చుగా. నేను పెట్టిచ్చేదాన్ని, వాళ్ళతో ఎందుకు లేదు అన్నా? ఒకసారి చేసింది సరిపోలేదా? మేమింకా అవమానాలు పడాలనుకుంటున్నావా? జరిగింది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకక్క. కనబడుతుందిగా, ఇంకేం తెలుసుకోవాలి? హారం విడిపించిన పొగరు నీ చేత ఇలా చేయిస్తుంది. గతి లెక్క తీసుకున్నావు. చిచ్చి, ఏంటన్నా? నీకు తెలిసిందే. మీరు చేస్తుంది తప్పు. దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు. మీకు తప్పకుండా శిక్ష వేస్తాడు. ఆ లోపలే మిమ్మల్ని అందరినీ నేను వేసేస్తాను. చివాగుడు వాగకుండా చెప్పింది విను, చూసింది మర్చిపో. డబ్బులేమన్నా కావాలంటే అడిగిస్తాను, కాదని ముందుకేస్తే గొంతు కోసేస్తాను. ఇది అన్యాయం అండి. టిప్పు చాలా మంచిది. తన జీవితాన్ని పాడు చేయకండి. ఈ అమ్మాయిని మోసం చేయకండి. పెళ్లి చేసుకోండి. రేయ్, నన్ను టార్చర్ పెట్టకు. ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడే చంపేస్తాను. నేను అబద్ధం చెప్పను. నువ్వు నిజం చెప్పావో కాసేపట్లో పండగలా ఉండాల్సిన ఇల్లు వల్ల కళ్ళ తయారవుతుంది. అది నీ వల్లే ఆధారపడి ఉంది. ఆలోచించుకో. బావగారు, ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. రేయ్, వాడి దగ్గర నోరు జారావో చూసావా? అది వాడి గుండెలో దిగుతుంది. వాడిని చంపేస్తా. ఏంటి కార్తీక్ అలా చూస్తున్నావు? భరణి మీ దగ్గరే ఉంటే నేనే ఉండమన్నాను. తార ఈ ఊరి విశేషాలు ఏంటని అడిగింది. భరణి పుట్టినూరు కదా, తనైతే వివరంగా అన్నీ చెప్తాడని ఉంచాను. మీకన్నా అవసరం ఉంటే తీసుకెళ్ళండి. భలేవారే. అదేం లేదు బావగారు, భరణిని మీ దగ్గరే ఉంచుకోండి. ఇదిగోండి, ముందు కూల్ డ్రింక్ తీసుకోండి. నీకెందుకు బావగారు శ్రమ? ఇటు ఇవ్వండి, ఇలా ఇవ్వండి. మాకు హెల్ప్ చేయడానికి భరణి ఉన్నాడు కదా. ఏం భరణి? బావగారు మీరెళ్ళి మిగతా పని చూసుకోండి. అయ్యో వద్దండి, చాలు. అయ్యో అలా అనకండి. మా మర్యాదలకేం తక్కువ కాకూడదు. మీ మర్యాదలకేమండి, చాలా బాగున్నాయి. బ్రహ్మాండంగా చూసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఉంటాను. అల్లుడు గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. అమెరికా వాళ్ళు కూడా సిగ్గుపడతారా? హీరో బావా, అంతా ఒకేసారి వస్తుంటే భయపడ్డాం. మర్యాదలు చేయడానిక బాగా చేసినట్టున్నారు. ఏడ్చారు. ఇక్కడే ఉండకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా. పల్లెటూరు వాళ్ళ మర్యాదలు. భరణి ఏడ్రా, ఎస్కేప్ అయిపోయాడు. ఒక్కండి జాగ్రత్తగా చూసుకోలేపారా? సారీ రా మామ. వెతకండి, వాడు లోపలికి వెళ్ళకూడదు. బావా, తార కూడా మిస్ అయిందిరా. నా ఎంగేజ్మెంట్ ఆగిందో మీ గుండె చప్పుడు ఆగిపోద్ది. నన్ను చూడటం కాదు, వాళ్ళిద్దరిని వెతకండి. నువ్వు రారా బావా, ఈ ఇంటి జాగ్రఫీ ఏంటో మాకు తెలియదు కదా. పదండి. ఏరా,
కనిపించారా? లేదు బావా. ఎక్కడికి వెళ్ళినట్రా? వాళ్ళిద్దరూ కనిపించట్లేదు. నువ్వు టెన్షన్ పడకు బావా, నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను తీసుకొస్తా. వెళ్ళు బావా. టిప్పు ఏడోకు, చూడు ఎక్కలు ఎలా వస్తున్నాయో. మంచినీళ్ళు తీసుకొస్తానుండు. అన్నేంటి టిప్పు గది వైపు వెళ్తున్నాడు? త్రిపుర, త్రిపుర, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? చీర సరి చేసుకుంటున్నానమ్మా. అవునా, సరే. కాఫీ ఏమైనా తాగుతావా? తీసుకురామ్మా. సరే. వల్లి, నువ్విక్కడే ఉన్నావా? త్రిపుర, ఏంటమ్మా? వల్లి బయటే ఉంది. నీకు చీర కట్టుకోవడం రాదుగా. లోపలెవరున్నారు? గాయత్రి పిన్నుందా? ఎవరు లేరమ్మా, నేనే సర్దుకుంటున్నాను. తలనొప్పిగా ఉంది, తొందరగా కాఫీ తీసుకురా. అలాగే. చూసావా, నీ ఫ్రెండ్ పెళ్లి అనగానే అన్నీ ఎలా నేర్చేసుకుంటుందో. దానికి పెళ్లిష్టమే. మమ్మల్ని ఆట పట్టించడానికి కావాలని వేషాలేస్తుంది. ఈ అల్లరితనం కూడా పోతే ఇక నా కూతురికి వంక పెట్టడానికి ఏదీ ఉండదు. టిప్పు, నీకు భరణి, నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని ఇంతకాలం దాచావు. టిప్పు, ముందు నన్ను వదులు. ఇక్కడెవరూ లేరు. టిప్పు, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. నా నమ్మకం నిజమైంది. ఈ ధైర్యం ముందే ఉండుంటే ఈ పరిస్థితి. బాబు, నేను ఇస్తాను. సరే. భరణి,